అమ్మ, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాలు, గృహ వాతావరణం, ప్రశాంతత చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా ముఖ్యమైన విషయాలలోనూ ఆలోచనలలోనూ ఎక్కువ శాతం శ్రమతో విజయాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. వ్యక్తుల మీద విజయ సాధన కొరకు అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. గృహంలో స్త్రీల ఆరోగ్య విషయంలో కావచ్చు, వారితో అభిప్రాయ భేదాలు అనేవి రాకుండా కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు కానీ ఏదో విధంగా తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా మాటల వల్ల ఘర్షణలు రాకుండా కొంతవరకు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసినట్లయితే అది కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. పోటీల్లో విజయ సాధన కొరకు కావచ్చు, విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు, వాటి మీద అధిక శాతం దృష్టితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే మంచి అభివృద్ధి అనేది ఏర్పడే అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో కావచ్చు, అంతేకాకుండా వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, అదేవిధంగా దగ్గర ప్రయాణాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలలో వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి ఉంది. అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలలో సంతాన అభివృద్ధి కొరకు, వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ కొరకు కూడా ఆలోచనలు చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. విద్యాపరమైన విషయాల్లో తగిన శ్రద్ధతో, సరియైన ప్రణాళికతో ముందుకు పెడితే అనుకున్న ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి అధిక శాతం ఖర్చులు ఉన్నప్పటికీ కూడా కుటుంబ సంబంధమైన ఖర్చులు కావచ్చు, బంధువుల రాక, ఆకస్మికమైన ఖర్చులు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావించవచ్చు. గృహ సంబంధమైన విషయాల్లోనూ, గృహ వాతావరణంలోనూ, తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ అత్యధికంగా శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాకుండా విద్యాపరమైన విషయాల్లో నూతన మార్పుల కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. హాస్టల్ వసతి కొరకు దూర ప్రాంతాల్లో ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం కూడా కనబడుతుంది.